వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించు 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి కవులు, రచనలు, వివరాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. 8వ తరగతి తెలుగు వాచకం నవవసంతం 3, తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష. మొదటి పాఠం దుందుబి. రచయిత కవి గంగాపురం హనుమత్ శర్మ. కవి పరిచయం. కవి పండితులు, రాజకీయవేత్త, సమాజ సేవకులు అయిన గంగాపురం హనుమత్ శర్మ గారు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులో 1925లో జన్మించారు. వీరు సంస్కృతాంధ్ర, హిందీ, ఉర్దూ భాషలలో వేదాంగ విద్యలలో ప్రవేశం కలవారు. ఋగ్వేద విజ్ఞానం, దుందుబి నదీ కావ్యం, పద్య, గేయ ఖండికలను రచించారు. మల్కీబరామ, గోపన అనేవి వీరి ఇతర రచనలు. అస్పృశ్యత నివారణ కోసం విశేషంగా కృషి చేశారు. అట్టడుగు వర్గాల విద్యాబోధనతో పాటు వారికి హాస్టల్ వసతి కోసం శ్రమించారు. గ్రంథాలయ, భూదాన, సర్వోదయ ఉద్యమాలలో పాల్గొన్నారు. సమాజ హితం కోసం చివరి శ్వాస వరకు పరితపించిన మహానుభావుడు. చక్కని భావం, చిక్కని భాష, సొగసైన నడకతో వీరి రచన సాగుతుంది. వీరు 1996లో స్వర్గస్థులైనారు. రెండవ పాఠం మన సంస్కృతి. రచయిత బిరుదురాజు రామరాజు. కవి పరిచయం. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవారు బిరుదురాజు రామరాజు గారు. వీరు ఏప్రిల్ 16, 1925 సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని దేవునూరు గ్రామంలో జన్మించారు. పెరిగింది మడికొండలో. కవి, పరిశోధకులు, పరిష్కర్త, అనువాద రచయిత, సంపాదకులుగా ప్రసిద్ధులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా, డీన్గా, వరంగల్ పీజీ సెంటర్ ప్రధానాచార్యులుగా సేవలందించారు. శ్రీనాథుని శివరాత్రి మహత్యంను సేకరించి పరిష్కరించారు. తెలుగు జానపద గేయ సాహిత్యం వీరి పరిశోధనా గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ, తెలుగు నిఘంటువులు, శ్రీ సత్యసాయి విన్నపాలు, తెలుగు వీరుడు, వీరగాథలు, అల్లూరి సీతారామరాజు, తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్యమకారులు, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు వీరి రచనలు. 8 ఫిబ్రవరి 2010 నాడు వీరు స్వర్గస్థులైనారు. బిరుదురాజు రామరాజు గారు. మూడో పాఠం అమ్మ కోసం. కవి నన్నయ్య భట్టు. కవి పరిచయం. ఆదికవి, వాగను శాసనుడను బిరుదులు పొందిన నన్నయ్య 11వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోనివాడు. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించిన తరువాత భారతంలో ఆది సభా పర్వాలను, అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142 పద్యాల వరకు ఆంధ్రీకరించాడు. చాముండిక విలాసము, ఇంద్ర విజయము నన్నయ్య ఇతర రచనలు. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ్య. 5వ పాఠం నీతి పరిమళాలు. వివిధ శతక కవుల గురించి తెలుసుకుందాం. మారద వెంకయ్య 17వ శతాబ్దం శతకం భాస్కర శతకం. మూలం భర్తృహరి, అనువాదం ఏనుగు లక్ష్మణ కవి. భర్తృహరి 7వ శతాబ్ది శతకం సుభాషిత త్రిశతి. అనువదించింది ఏనుగు లక్ష్మణ కవి. 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి.
కంచర్ల గోపన్న, ఈయననే రామదాసుగా పిలువబడుతున్నాడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. దాశరథి శతకం. మూలం నీలకంఠ దీక్షితులు, 17వ శతాబ్ది, సభారంజన శతకం. నీలకంఠ దీక్షితులు రాసినటువంటి పద్యాలను అనువదించిన వారు ఏలూరిపాటి అనంతరామయ్య, 20వ శతాబ్దానికి చెందినవాడు. దూర్జటి, 16వ శతాబ్దం, శ్రీ కాళహస్తీశ్వర శతకం. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, 16వ శతాబ్దం, వెంకటేశ శతకం. కొండూరు వీర రాఘవాచార్యులు, 20వ శతాబ్దం, మిత్ర సాహస్రి. 6వ పాఠం ప్రతిజ్ఞ. కవి శ్రీశ్రీ. కవి పరిచయం. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. 18 ఏళ్ల నాటికే ప్రభవ అనే భావ కవితా సంపుటి వెలువరించారు. అభ్యుదయ కవితా సంపుటి మహాప్రస్థానంతో మహాకవి అయ్యారు. విప్లవ కవిగా ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం గీతాలు రాశారు. 350లు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1=1 లేక డిసెంబర్ 31, 1999 పేరిట రేడియో నాటికలు సంకలితం అయ్యాయి. చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. 15/8/1983 నాడు తుదిశ్వాస విడిచారు. మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన యుగకర్త శ్రీశ్రీ. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి శ్రీశ్రీ సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్ట సుఖాలు ఈయన కవితా వస్తువులు. 7వ పాఠం అజంత చిత్రాలు. రచయిత నార్ల వెంకటేశ్వరరావు. రచయిత పరిచయం. నార్ల వెంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు అనువాద రచన, నరకంలో హరిశ్చంద్రుడు నాటకం, నార్లవారి మాట పద్యకావ్యం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. 8వ పాఠం హరిశ్చంద్రుడు. కవి గౌరణ. కవి పరిచయం. ద్వివదకు పునరుజ్జీవనం పోసిన గౌరణ 15వ శతాబ్దానికి చెందినవాడు. హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈయనకు ప్రతివాద గజపంచాననుడు, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదులున్నాయి. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చ తెలుగు పలుకుబల్లు కవిత్వం నిండా రసగులికల్లా జాలువారతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనపడుతుంది. 9వ పాఠం చిన్నప్పుడే. కవి రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి. రచయిత పరిచయం. సుప్రసిద్ధ నవల రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి గారు 1915 నవంబర్ 1న నల్గొండ జిల్లాలోని నకిరేకల్లో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించారు. తెలంగాణ పత్రిక నడిపించారు. వీరి ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలలో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వార్ స్వామి తన 46వ ఏటనే 5 ఫిబ్రవరి 1961న కన్నుమూశారు. 10వ పాఠం జీవన భాష్యం. కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. కవి పరిచయం. ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజుపేట గ్రామంలో పుట్టారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు మొదలైన 40కి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి సిద్ధాంత గ్రంథము ఎన్నో ముద్రణలను పొందింది.
వీరి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. చమత్కారం వీరి కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. 11వ పాఠం ప్రాచీన సాహిత్యాధ్యయనం ఆవశ్యకత. కవి ఇరువెంటి కృష్ణమూర్తి. రచయిత పరిచయం. డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు 1930లో మహబూబ్నగర్లో జన్మించారు. సంస్కృత, ఆంధ్ర, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యగా పనిచేశారు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు. మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగుచూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలైన వీరి రచనలు, కవి సమయములు, వీరి సిద్ధాంత గ్రంథం, ఎన్నో కథానికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శీర్షికలతో 38 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. 1989లో పరమపదించారు. 12వ పాఠం సముద్రలంఘనం. కవి అయ్యలరాజు రామభద్రుడు. కవి పరిచయం. అయ్యలరాజు రామభద్రుడు క్రీశకం 16వ శతాబ్ది వాడు. మాదానాయకుడు పరిపాలించిన దేవరకొండ ప్రాంతం వాడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అలియ రామరాయల మేనల్లుడైన గుబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఇతని మరొక రచన సకల కథాసార సంగ్రహం. రామకథ కావ్యాన్ని ప్రబంధ రీతిలో 8 అశ్వాసాల కావ్యంగా రచించడం ఈ కవి ప్రత్యేకత. కావ్యంలో కల్పనా చాతుర్యం ప్రతి పద్యంలో కనిపిస్తుంది. ఇందులో శ్రీరాముని చరిత్ర చెప్పారు. ఉత్తరకాండను మాత్రం రాయలేదు. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడిన అతని వర్ణనలో ప్రస్ఫుటమవుతుంది. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులు ఉన్నాయి. 13వ పాఠం సంస్కరణ. రచయిత నండూరి రామ్మోహనరావు. రచయిత పరిచయం. తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహనరావు 1927, 2011 ఈయన జీవితకాలం. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన అనుపల్లవి, చిరంజీవులు, నండూరి రామ్మోహనరావు వాక్యావళి పేరిట సంకలనాలుగా వచ్చాయి. పిల్లల కోసం కొన్ని ఇంగ్లీష్ నవలను తెలుగులో రాశారు. చిలక చెప్పిన రహస్యం, మయూరకన్య, పిల్లల నవలలు, హరివిల్లు పేరిట పిల్లల గేయాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది. 14వ పాఠం సందేశం. జ్ఞానానంద కవి. కవి పరిచయం. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. బొబ్బిలి తాలూకా పెదపెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పనిచేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే అశువుగా సీసపద్యాలు చెబుతూ దీనబంధు శతకాన్ని రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీశతకం, నా జీవితగాథ, కూలి నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ మొదలగునవి వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు జ్ఞానానంద కవి. ఈయన జీవితకాలము 1922 నుండి 2011 వరకు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 8వ తరగతి తెలుగు వాచకంలోని కవులు, రచనలు, వివరాలు అనే అంశం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. సలహాలు, సూచనలు
ఇవ్వండి. మీ సలహాల సూచనల మేరకు మరో వీడియోలో మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశము ఉంది కాబట్టి తప్పకుండా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.